పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్ష చేశారు. ఎందుకు చేశారంటే ఈ లడ్డూ విషయం మీద మనందరూ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా అరాచకం జరిగి అపచారం జరిగిందనేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్ష తీసుకున్నారు. విజయవాడ గుడికి వెళ్లారు, అక్కడ గుడి మెట్లు కడిగారు. మా అందరినీ కూడా కార్యక్రమాలు చేయమన్నారు. 2-3 రోజుల కార్యక్రమాలు చేస్తున్నాం. తిరుమల గుడి కూడా శుద్ధి చేశారు. ఇప్పుడు ఇందులో భాగంగా ఆయన దీక్ష విరమించడానికి తిరుమలకు వస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకి, అంటే 1వ తేదీ సాయంత్రం 4 గంటలకి స్పెషల్ ఫ్లైట్లు తిరుపతి చేరుకొని అక్కడి నుంచి తిరుమల ఏదైతే అలిపిరి పాదాలు ఉన్నాయో నడిచి వెళ్లే మార్గం, అక్కడి నుంచి బై వాక్ నడిచి తిరుమలకి వెళ్తున్నారు. ఈరోజు రాత్రికి తిరుమల చేరుకొని రాత్రి అక్కడ బస చేసి రేపు ఉదయం 9:30-10:30 ప్రాంతంలో విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని తర్వాత అక్కడి నుంచి శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నదానం క్యాంటీన్లోకి వెళ్తారు. అక్కడ అన్నప్రసాదాలు స్వీకరించి అక్కడ భక్తులతో మాట్లాడి లడ్డు తయారు చేసే పోర్టుకి వెళ్లి అక్కడ లడ్డు కార్మికులతో భక్తులతో మాట్లాడి లడ్డు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అక్కడ పర్యవేక్షించి అక్కడి నుంచి తిరుమలలో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా, ఈ ప్రభుత్వం వచ్చినాక దర్శనాలు కానివ్వండి ఇంకేమైనా తిరుమలలో జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా రేపు ఒక్క రోజు పూర్తిగా తిరుమలలో కేటాయించి రేపు తిరుమల భక్తులతో అలాగే అక్కడ అధికారులతో మాట్లాడి రేపు రాత్రి కూడా తిరుమల బస చేసి ఎల్లుండి ఉదయం తిరుమలలోనే ఉండి ఆయన 3 రోజులు తిరుమల నుండి ఎల్లుండి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో తిరుపతిలో ఒక భారీ ఎత్తున బహిరంగ సభ, వారాహి బహిరంగ సభ, వారాహి అమ్మవారి పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఇది నాన్ పొలిటికల్ బహిరంగ సభ. ఇది పొలిటికల్ సంబంధించింది కాదు, నాన్ పొలిటికల్ బహిరంగ సభ. డివోషనల్ సంబంధించిన సభ ఉంటుంది. బాలాజీ కాలనీ సర్కిల్లో జ్యోతిరావు పూలే నందు ఎల్లుండి ఆ సభ ముగించుకొని రాత్రి మళ్ళీ 9 o'clock స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ చేరుకుంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ అండి. ఇప్పటికున్న అఫీషియల్ షెడ్యూల్ అండి ఇవి.